ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కర్నూలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో ధర డిమాండ్ వ్యాకోచత్వము అందులోని రకాలను దృశ్య పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కేజీ మల్లికార్జున, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్. డిమాండ్ వ్యాకోచత్వం లేక ధర డిమాండ్ వ్యాకోచం, దీని నిర్వచనం చూద్దాం. ఒక వస్తువు ధరలోని మార్పుకు దాని డిమాండు ఏ రేటులో ప్రతిస్పందిస్తుందో దానిని ధర వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇట్స్ అ డిగ్రీ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎ గుడ్ టు ఇట్స్ ప్రైస్ చేంజ్. సాధారణంగా ఒక వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు వినియోగదారుడు ఆ వస్తువును అధికంగా కొనడం కానీ లేదా తక్కువగా కొనడం కానీ చేస్తాడు. అంటే వస్తువు ధరలో మార్పుకు ఆ వస్తువు యొక్క డిమాండు ఎంతగా ప్రతిస్పందిస్తుంది అనేటువంటిదే ధర వ్యాకోచ డిమాండు. ధరలో వచ్చిన స్పందనకు వస్తువు యొక్క డిమాండ్ యొక్క ప్రతిస్పందననే ధర వ్యాకోచ డిమాండు లేదా డిమాండ్ వ్యాకోచం అని కూడా పిలుస్తాం. సాధారణంగా డిమాండ్ వ్యాకోచత్వాన్ని డిమాండును నిర్ణయించే 3 అంశాల ఆధారంగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో elasticity of demand can be divided into price demand elasticity, income demand elasticity and cross demand elasticity. ధర వ్యాకోచ డిమాండు, ఆదాయ వ్యాకోచ డిమాండు, జాత్యంతర వ్యాకోచ డిమాండ్. ఇందులో ప్రస్తుత పాఠ్యాంశంలో మనము ధర డిమాండ్ వ్యాకోచత్వంలో ఉన్నటువంటి రకాలను తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా ధర వ్యాకోచ డిమాండును ఒక వస్తువు ధరలోని మార్పుకు దాని యొక్క డిమాండ్ యొక్క ప్రతిస్పందనగా చెప్పవచ్చు. ఈ ధర వ్యాకోచ డిమాండును మనం ఈటా పి అనేటువంటి సంకేతంతో చూపడం జరుగుతుంది. ధర వ్యాకోచ డిమాండ్ను కొలవడానికి ఈ సూత్రాన్ని మనం ఉపయోగిస్తాం. ఈటా పి ఈజ్ ఈక్వల్ టు డిమాండులోని అనుపాతపు మార్పు డివైడెడ్ బై వస్తువు ధరలోని అనుపాతపు మార్పు. సాధారణంగా డిమాండులోని మార్పును డెల్టా క్యూతో చూపిస్తాం, కానీ ఇక్కడ సూత్రంలో డిమాండులో వచ్చినటువంటి అనుపాతపు మార్పు అంటున్నారు. కాబట్టి డిమాండులోని మార్పును పూర్వపు డిమాండుతో భాగించడం ద్వారా డిమాండులోని అనుపాతపు మార్పు వస్తుంది. కాబట్టి అందుకే డిమాండులోని అనుపాతపు మార్పును డెల్టా క్యూ డివైడెడ్ బై క్యూగా చూపవచ్చు. ఇందులో డెల్టా క్యూ అనేటువంటిది డిమాండులో వచ్చిన మార్పు డివైడెడ్ బై క్యూ అంటే వస్తువు ధరలో మార్పు రాకముందు ఉన్నటువంటి డిమాండు, అంటే పూర్వపు డిమాండ్గా చెప్పవచ్చు. అలాగే వస్తు ధరలోని అనుపాతపు మార్పును ధరలోని మార్పు అంటే డెల్టా పి డివైడెడ్ బై పి అంటే పూర్వపు ధర, మారక ముందు ఉన్నటువంటి ధరగా రాయవచ్చు. ఇదే సూత్రాన్ని ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ పోతే ఈటా పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై క్యూ అంటే సింబల్ మారుస్తూ రాస్తున్నాం, డివైడెడ్ బై డెల్టా పి బై పిగా రాస్తున్నాం. ఈటా పి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై క్యూ ఇంటూ ఇక్కడ డివైడెడ్ బైని ఇంటూగా మార్చినప్పుడు ఇక్కడ లవం హారం అవుతుంది, హారము లవం అవుతుంది, పి డివైడెడ్ బై డెల్టా పి అవుతుంది. డెల్టాలన్నీ ఒకవైపు తెచ్చుకున్నట్లయితే ఈటా పి ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూగా ధర వ్యాకోచ డిమాండ్ సూత్రాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇందులో డెల్టా క్యూ అనగా డిమాండులోని మార్పు, డెల్టా పి అనగా వస్తువు యొక్క ధరలోని మార్పు, పి పూర్వపు ధర అండ్ క్యూ పూర్వపు డిమాండ్ అవుతుంది. సో change in quantity demanded divided by change in price multiplied with previous price divided by the previous quantity demanded is the formula we use to calculate price elasticity of demand. సాధారణంగా ఒక వస్తువు ధరలో వచ్చే మార్పుకు ఆ వస్తువు యొక్క డిమాండు అనేక రకాలుగా ప్రతిస్పందిస్తుంది. ఆర్థికవేత్తల ప్రకారం డిమాండులో వచ్చే ప్రతిస్పందన 5 రకాలుగా ఉండవచ్చు.
ఒక్కొక్క రకానికి సంబంధించి ఒక్కొక్క రకమైన ధర వ్యాకోచ డిమాండును విశ్లేషించడం జరిగింది. అందులో మొదటిది పూర్తి వ్యాకోచ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. ఇందులో వస్తువు ధరలో వచ్చేటువంటి కొద్దిపాటి మార్పులకు డిమాండ్ అనంతంగా లేదా విపరీతంగా మారడాన్ని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటారు. కాబట్టి ఇందులో ధరలో వచ్చేటువంటి ఏ కొద్దిపాటి మార్పుకైనా సరే డిమాండు విపరీతంగా ప్రతిస్పందిస్తుంది, విపరీతంగా మారిపోతుంది. మనం చెప్పినట్లుగా ధరలో వచ్చేటువంటి మార్పు, ఈ ధరలో మార్పు అనేది రెండు రకాలుగా ఉండవచ్చు. ధర పెరగనన్నా పెరగవచ్చు, లేదా తగ్గనన్నా తగ్గవచ్చు. అయితే ఈ విషయంలో ధర కొద్దిగా పెంచినప్పుడు డిమాండ్ విపరీతంగా తగ్గిపోతుంది. ఆ విధంగా తగ్గుతూ చివరికి శూన్యమైపోతుంది. అంటే డిమాండులో ఇది ఒక విపరీతమైనటువంటి మార్పు. మరదే ధరను కొద్దిగా తగ్గించినప్పుడు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతూ చివరికి అనంతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా ధరలో వచ్చేటువంటి పెరుగుదల కానీ తగ్గుదల కానీ డిమాండులో విపరీతమైన మార్పులకు లోను చేస్తుంది, విపరీతమైన మార్పులకు దారితీస్తుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితి మనము సజాతి వస్తువుల యొక్క క్రయ విక్రయాలు జరిగేటువంటి సంపూర్ణ పోటీ మార్కెట్, పర్ఫెక్ట్ కాంపిటిటివ్ మార్కెట్లో హోమోజీనియస్ గూడ్స్ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఇటువంటి డిమాండ్ వ్యాకోచత్వాన్ని మనం గమనించవచ్చు. వీటికి ఉదాహరణలుగా కూరగాయలు, పండ్లు, బంగారం దుకాణాలు, ఇటువంటివన్నీ కూడా పూర్తి వ్యాకోచ డిమాండ్ కలిగి ఉండి సజాతి వస్తువులుగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాకోచత్వాన్ని అవి కలిగి ఉంటాయి. ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్ విషయంలో డిమాండ్ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా వెళుతుంది. పటంలో మనం చూసినట్లయితే ఓపి ధర వద్ద అమ్మకందారుడు OQ0 వస్తువులను కానీ, OQ1 వస్తువులను కానీ, OQ2 వస్తువులను కానీ అమ్మవచ్చు. కానీ ధర మాత్రం OP అలాగే ఉండిపోతుంది. సో ధరను ఏమాత్రం కదిలించడానికి వీలు ఉండదు. ధర కొద్దిగా పెరిగినా, ధర కొద్దిగా తగ్గినా డిమాండులో విపరీతమైనటువంటి మార్పులు వచ్చి డిమాండ్ రేఖ పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ ఇన్ఫినిటీగా ఉంటుంది, అనంతముగా ఉంటుంది. ఎందుకంటే ఈటా P ∆Q/∆P అంటే డిమాండులోని మార్పు డివైడెడ్ బై ధరలోని మార్పు. డిమాండులో మార్పు అనంతం ఉంది కాబట్టి అనంతము డివైడెడ్ బై ఎనీథింగ్ మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనంతమే ఉంటుంది. కాబట్టి పూర్తి వ్యాకోచ డిమాండ్ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ అనంతానికి సమానంగా ఉంటుంది. ఇక రెండవ ధర వ్యాకోచ డిమాండు, దీన్నే పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటాం. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఒక వస్తువు ధరలోని మార్పుకు దాని డిమాండులో ఎటువంటి మార్పును కలిగించినప్పుడు ఆ వస్తువుకు పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అంటే వస్తువు ధరలో ఎటువంటి మార్పు వచ్చినప్పటికీ ఆ వస్తువు యొక్క డిమాండులో ఎటువంటి మార్పు రాదు. వస్తువు యొక్క ధర పెరిగినా లేదా వస్తువు యొక్క ధర తగ్గినా డిమాండ్ ఏమాత్రం మారకుండా స్థిరంగా ఉండిపోతుంది. సాధారణంగా ఇటువంటి వ్యాకోచత్వం జీవిత అత్యవసర వస్తువులు, నిత్యావసర వస్తువులు అయినటువంటి ఔషధాలు, ఉప్పు, పంచదార మొదలైన వస్తువుల విషయంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వస్తువులను ధరతో సంబంధం లేకుండా వినియోగదారులు తప్పనిసరిగా కొంత పరిమాణంలో వినియోగించవలసి ఉంటుంది. ధరలో ఎటువంటి మార్పులు వచ్చినా ఇటువంటి వస్తువుల యొక్క వినియోగాన్ని పెద్దగా మార్పు చేయరు వినియోగదారులు. పూర్తి అవ్యాకోచ డిమాండ్ విషయంలో డిమాండ్ రేఖ X అక్షానికి నిలువుగా లేదా Y అక్షానికి సమాంతరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే పటములో చూసినప్పుడు డిమాండ్ రేఖ X అక్షానికి ఈ విధంగా నిలువుగా ఏర్పడి ఉంది. మొదట్లో ధర OP0గా ఉన్నప్పుడు వస్తువు యొక్క డిమాండు ODగా ఉంది.
ధర OP0 నుండి OP1కు పెరిగినప్పుడు కూడా వస్తువు యొక్క డిమాండ్ ఏమాత్రం మారడం లేదు. ఇప్పుడు కూడా వస్తువు యొక్క డిమాండు ODగానే ఉంది. అదేవిధంగా ధర OP2కు తగ్గినప్పుడు కూడా వస్తువు డిమాండ్ ODగానే ఉంది. డిమాండులో మనం ఎటువంటి మార్పును గమనించడం లేదు. పూర్తి అవ్యాకోచ డిమాండ్ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 0గా ఉంటుంది లేదా శూన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈటా P ∆Q/∆P డిమాండులోని మార్పు డివైడెడ్ బై ధరలోని మార్పు. డిమాండులో అసలు మార్పే రావడం లేదు కాబట్టి ∆Q అనేటువంటిది 0 అవుతుంది. 0 డివైడెడ్ బై ఎనీథింగ్ 0 కాబట్టి పూర్తి అవ్యాకోచ డిమాండ్ విషయంలో వ్యాకోచత్వ విలువ శూన్యము. మూడవది సాపేక్ష వ్యాకోచ డిమాండ్. ఈ విషయంలో వస్తు ధరలో వచ్చినటువంటి మార్పు కన్నా ఆ వస్తువు యొక్క డిమాండులో వచ్చినటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది. అంటే ధరలోని స్పందన కన్నా డిమాండులోని ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ధరలో 2% మార్పు వచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండు 5%గా మారితే అది సాపేక్ష వ్యాకోచ డిమాండ్గా చెప్పవచ్చు. సాధారణంగా ఇటువంటి సాపేక్ష వ్యాకోచ డిమాండు విలాస వస్తువులు, సౌకర్యవంతమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇటువంటి వస్తువులు ఈ వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటాయి. దీని విషయంలో డిమాండ్ రేఖ సాధారణంగా ఏటవాలుగా మరియు క్రిందకు వాలే రేఖగా ఉంటుంది. పటంలో మనం చూసినప్పుడు ఈ విధంగా ఏటవాలు రేఖ మనకు కనిపిస్తుంది. మొదట్లో ధర OP0గా ఉన్నప్పుడు డిమాండ్ OD0గా ఉండింది. ధర OP1కు తగ్గినప్పుడు అంటే ధరలో మార్పు ∆P వచ్చేసి P0 P1 అవుతుంది. ధరలో ఇంత మార్పు వస్తే డిమాండ్ ఏమో D0 నుండి D1కు పెరిగింది. అంటే D0 D1 మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే మనం ∆Dగా చెప్పవచ్చు. పటములో మనం క్లియర్గా ∆P కన్నా ∆D ఎక్కువగా ఉండడాన్ని మనం చూడవచ్చు. దీని విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈటా P ∆Q/∆P డిమాండులోని మార్పు డివైడెడ్ బై ధరలోని మార్పు డిమాండులో మార్పు ధరలో మార్పు కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి బిగ్ వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై ధరలో మార్పు తక్కువగా ఉంది కాబట్టి స్మాల్ వాల్యూ వస్తుంది. బిగ్ వాల్యూ డివైడెడ్ బై స్మాల్ వాల్యూ ఆల్వేస్ విల్ బీ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అండ్ 2 అనేటువంటిది 1 కన్నా ఎక్కువ. అదేవిధంగా 3 డివైడెడ్ బై 2 బిగ్ వాల్యూ డివైడెడ్ బై స్మాల్ వాల్యూ గివ్స్ యూ 1.5 అండ్ ఈవెన్ దిస్ 1.5 ఈజ్ ఆల్సో మోర్ దాన్ 1. కాబట్టి ఈ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1 కన్నా ఎక్కువ. ఇక నాలుగవది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. వస్తువు ధరలో వచ్చినటువంటి మార్పు కన్నా డిమాండులో వచ్చిన మార్పు తక్కువగా ఉన్నప్పుడు, అంటే ధరలో వచ్చేటువంటి స్పందన కన్నా డిమాండులో వచ్చే ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది. ధరలో మార్పు ఎక్కువగా ఉండడం మరియు డిమాండులో మార్పు తక్కువగా ఉండడం అనేటువంటిది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ యొక్క లక్షణం. ఉదాహరణకు ఇంతకుముందే చెప్పినట్లుగా వస్తువు ధర ఒకవేళ 5%గా మారినప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ కేవలం 2%గా మారితే ధరలో మార్పేమో 5%గా ఉంది, డిమాండులో మార్పు కేవలం 2%గా ఉంది. ఇటువంటప్పుడు ఆ వస్తువుకు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ ఉందని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి వ్యాకోచత్వం నిత్యావసర వస్తువులు అంటే సాల్ట్, ఉప్పు కానీ, షుగర్, పంచదార కానీ, ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెల విషయంలో కానీ ఇటువంటి వస్తువులన్నీ కూడా సాపేక్ష అవ్యాకోచ డిమాండును కలిగి ఉంటాయి. ఇవన్నిటినీ కూడా కంపల్సరీగా మనం వినియోగిస్తూ ఉంటాం కాబట్టి ధరలో మార్పును పెద్దగా పట్టించుకోకుండా వాటిని నియమిత పరిమాణములో కొనడం జరుగుతూ ఉంటుంది.
దీని విషయంలో డిమాండ్ రేఖ నిటారుగా కిందకు వాలుతూ ఉంటుంది. పటములో మనం చూసినప్పుడు ధర OP0గా ఉన్నప్పుడు డిమాండ్ OD0గా ఉంది. ధర OP1కు తగ్గించినప్పుడు OP1 ప్రస్తుత ధర, OP0 పూర్వపు ధర. సో పూర్వపు ధర OP0లో నుండి ప్రస్తుత ధర OP1 తీసేసినప్పుడు P0 P1 మిగులుతుంది. ఈ P0 P1ఏ ధరలో వచ్చినటువంటి మార్పు. దాన్నే మనం డెల్టా Pగా చూపిస్తున్నాం. అదేవిధంగా దీనివల్ల డిమాండ్ పెరుగుతూ ఉంది. గతములో డిమాండ్ OD0గా ఉంది, ఇప్పుడు డిమాండ్ OD1గా మారింది. అంటే డెల్టా D అనేటువంటిది ఇక్కడ డిమాండులో వచ్చినటువంటి మార్పు. పటములో క్లియర్గా మనం చూడవచ్చు, ధరలో వచ్చినటువంటి మార్పు డెల్టా P చాలా పెద్దగా ఉంది, చాలా గ్యాప్ ఉంది. కానీ డెల్టా D డిమాండులో వచ్చిన మార్పు చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1 కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈటా P డెల్టా Q బై డెల్టా P, డెల్టా Q చిన్న విలువ డివైడెడ్ బై డెల్టా P పెద్ద విలువ. స్మాల్ వాల్యూ డివైడెడ్ బై బిగ్ వాల్యూ అన్నప్పుడు ఎప్పుడూ కూడా విలువ 1 కన్నా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు 2/3 0.6, 0.66 పోతుంది. 0.6 అనేటువంటిది 1 కన్నా తక్కువ. అదేవిధంగా 2/4 1/2 లేదా 0.5, 0.5 కూడా 1 కన్నా తక్కువ. చివరగా ఏకత్వ వ్యాకోచ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్. ధరలో వచ్చిన మార్పు వస్తు డిమాండులో కూడా అంతే మార్పును కలగజేస్తే దానిని ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాం. ధరలో వచ్చిన మార్పు, డిమాండులో వచ్చిన మార్పు రెండు కూడా సమానంగా ఉంటాయి. The change in price leads to same change in demand. Then it is called as unitary elasticity demand. For example, a 2% change in price leads to 2% change in demand. ధరలో 2% మార్పు వచ్చినప్పుడు డిమాండ్ కూడా 2%గా మారితే అది ఏకత్వ వ్యాకోచ డిమాండ్గా చెప్తాం. అయితే ఎటువంటి వస్తువులు ఇటువంటి ఏకత్వ వ్యాకోచ డిమాండ్ కలిగి ఉంటాయో ఊహించి చెప్పడం చాలా కష్టమవుతుంది. దీని విషయంలో డిమాండ్ రేఖ లంబకోణ అతిపరావలయముగా ఉంటుంది, రెక్టాంగులర్ హైపర్బోలాగా ఉంటుంది. ఈ విధంగా కర్వ్ షేప్లో ఉంటుంది. ధర OP0గా ఉన్నప్పుడు డిమాండ్ OD0గా ఉంది. ధర OP1కు తగ్గితే డిమాండ్ OD1కు పెరిగింది. అంటే ధరలో తగ్గుదల P0 P1 డెల్టా P ఎంత ఉందో డిమాండులో పెరుగుదల D0 D1 అంటే డెల్టా D కూడా అంతే ఉండడాన్ని మనం గమనించవచ్చు. దీని విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1కి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఈటా P డెల్టా Q బై డెల్టా P, సేమ్ వాల్యూ డివైడెడ్ బై సేమ్ వాల్యూ. ఎందుకంటే డిమాండులోను ధరలోను ఒకే రకమైనటువంటి మార్పు కాబట్టి. ఉదాహరణకు 2 డివైడెడ్ బై 2 1. అదేవిధంగా 5 డివైడెడ్ బై 5 ఆల్సో గివ్స్ యూ 1. కాబట్టి ఈ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1కి సమానంగా ఉండిపోతుంది. ఇప్పుడు అన్ని రకాల ధర వ్యాకోచ డిమాండులను ఒక్కసారి పరిశీలిద్దాం. పూర్తి వ్యాకోచ డిమాండ్ మొదటిది. ఇందులో ధరలో వచ్చినటువంటి మార్పుకు డిమాండ్ ప్రతిస్పందన అనంతంగా ఉంటుంది. దీని విషయంలో డిమాండ్ రేఖ x అక్షానికి సమాంతరంగా ఉండి డిమాండ్ వ్యాకోచత్వ విలువ ఇన్ఫినిటీ లేదా అనంతంగా ఉంటుంది. ఇటువంటి వ్యాకోచత్వాన్ని సాధారణంగా సజాతీయ వస్తువుల విషయంలో గమనించవచ్చు. పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండు విషయంలో ధరలో వచ్చేటువంటి స్పందనకు దాని డిమాండులో ప్రతిస్పందన శూన్యంగా ఉంటుంది, అంటే అసలు ఉండదు. దీని విషయంలో డిమాండ్ రేఖ x అక్షానికి నిలువుగాను లేదా y అక్షానికి సమాంతరంగాను ఏర్పడుతుంది. పూర్తి అవ్యాకోచ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ డిమాండ్ విషయంలో డిమాండ్ వ్యాకోచత్వ విలువ శూన్యము. ఎందుకంటే అసలు డిమాండులో మార్పే ఉండదు కాబట్టి.
సాధారణంగా అత్యవసర వస్తువుల విషయంలో ఇటువంటి వ్యాకోచత్వాన్ని చూడవచ్చు. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ విషయంలో ధరలో వచ్చే మార్పు కన్నా డిమాండులో వచ్చే ప్రతిస్పందన ఎక్కువగా ఉంటుంది. దీని విషయంలో డిమాండ్ రేఖ ఏటవాలుగా ఫ్లాటర్గా ఉంటుంది. డిమాండ్ వ్యాకోచత్వ విలువ 1 కన్నా ఎక్కువ అండ్ పర్టికులర్లీ లగ్జూరియస్ టైప్ ఆఫ్ కమోడిటీస్, విలాసవంతమైన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటాయి. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ రిలేటివ్లీ ఇనలాస్టిక్ డిమాండ్ విషయంలో ధరలో వచ్చే మార్పు కన్నా డిమాండులో వచ్చే ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది. దీని విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతున్నప్పటికీ నిటారుగా ఏర్పడడం గమనించవచ్చు. దీని విషయంలో డిమాండ్ వ్యాకోచత్వం యొక్క విలువ 1 కన్నా తక్కువ, ఎందుకంటే ధరలోని మార్పుకు డిమాండులోని స్పందన లేదా ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది కాబట్టి. సాధారణంగా నిత్యావసర వస్తువులు ఇటువంటి వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటాయి. చివరగా ఏకత్వ వ్యాకోచ డిమాండ్ యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్ విషయంలో ధరలో ఎంత మార్పు వస్తుందో డిమాండ్ కూడా అంతే ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ధరలో మార్పు, డిమాండులో మార్పు సమానంగా ఉంటాయి. డిమాండ్ రేఖ అతిపరావలయంగా ఉంటుంది, హైపర్బోలాగా ఉంటుంది, కరువుగా ఉంటుంది అండ్ వ్యాకోచత్వ విలువ 1కి సమానం. అండ్ ఏ రకమైనటువంటి వస్తువులు ఏకత్వ వ్యాకోచ డిమాండును ఖచ్చితంగా కలిగి ఉంటాయనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము. ధర వ్యాకోచ డిమాండ్ రకాలు అనేటువంటి ఈ దృశ్య పాఠ్యాంశాన్ని వీక్షించినందుకు, విన్నందుకు ధన్యవాదాలు. లైక్ ద వీడియో, share it to your friends and subscribe to my YouTube channel for more economic videos. Thank you very much.